మాచర్ల అనేటువంటి ప్రాంతంలో బైబిల్ మిషన్ యొక్క పక్షముగా బలమైన ఘనమైన సేవా పరిచయం జరిగిస్తున్న రేరండి సామ్యూల్ కిరణయ్య గారు వారు మన యొక్క వాక్య భాగాన్ని అందిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పరలోకమందున్న దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క 86వ మహోత్సవములో ఈ పరిశుద్ధ వేదికపై నిలిచి ఉన్న మన మిషన్ యొక్క ఉపాధ్యక్షులైన అయ్యారు, సెక్రటరీ అయ్యారు, జాయింట్ సెక్రటరీ అయ్యారులకును విశేషమైన ఏర్పాట్లు గావిస్తూ ఉన్న మన మిషన్ యొక్క ప్రథమ పౌరులు ప్రెసిడెంట్ అయ్యారు, కన్వీనర్ అయ్యారు డాక్టర్ సామ్యూల్ కిరణయ్య గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ మొదటి దినముననే సభకు కూడి వచ్చిన మీ ఎల్లరకు కృతజ్ఞతలు మరణాతలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దామని మనవి చేస్తూ ఉన్నాను. నేటి దినము మన ప్రసంగ ధ్యాన వాక్యముగా పరమగీతము 1వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి అందరూ చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. సర్వశరీరులకు దేవుడవై ఉన్న తండ్రి, సర్వోపకారివై ఉన్న మా రక్షకుడైన యేసు ప్రభువా, సర్వవ్యాపివై ఉన్న అందరి హృదయములు ఎరిగి ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి, మీకు కృతజ్ఞత వందనములయ్యా. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రతి ఒక్కరికి కనబడి ప్రతి ఒక్కరికి మీ యొక్క హృదయమును మా అంతరంగాలకు కనబరచి మహిమ రాకకు ఆయత్తపరచుమని మహిమ బోధకుడు మా విజయరక్షకుడైన క్రీస్తు నామములో వినయముతో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న ఆయన పిల్లలారా, వాక్యానికి విధేయులై వర్ధిల్లే కృప పరిశుద్ధాత్మ తండ్రి నేడు మనెల్లరకు ప్రసాదించును గాక, ఆమెన్. దేవుని యొక్క వాక్యమును వినడానికి ఈరోజు మన వాక్యాంశము ఈ 8వ వచనములో నుండి మనము చూసినప్పుడు ప్రాణప్రియుని వెంబడి పితరుల అడుగు జాడలు. మరొకసారి ప్రాణప్రియుని వెంబడి పితరుల అడుగు జాడలు. చాలామంది ఈ 4 దినముల మహోత్సవముల పేరిట ఈ సభలు అవసరమా, కోట్లాది రూపాయల ఖర్చు కదా అని అనుకునే వారికి ఇది వాక్యానుసారమే అని తెలియడానికై 4 కారణాలు మనము చూస్తే, మొదటిగా జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16, 17 వచనాలలో దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిని పర్ణశాలల పండుగ ఆచరించుటకై ఏటేటా లోకములోని కుటుంబములు అని రాయబడినట్లు, ఒకటి ఏటేటా, రెండవది లోకములోని కుటుంబములన్నీ. పర్ణశాలల పండుగ అనగా ఇలాగున వారు నిరవంజి చెట్ల కొమ్మల క్రింద, ఈరోజు మనము డేరాల క్రింద జీవిస్తూ ఉండడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలైనటువంటి వారిని దేవుడు 30 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించుకొస్తూ ఉన్నప్పుడు వారిని దేవుడు నిలువ నీడ లేకుండా, కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా వారికి దేవుడు ఇస్తానన్నటువంటి దేశమునకు తీసుకొని వెళ్తున్నప్పుడు వారి మొట్టమొదటి అడుగు ఏంటంటే, వారు కేవలం గుడారాల్లో పర్ణశాలల్లో మాత్రమే జీవిస్తూ దేవుని నడిపింపులో ఉన్నారు. అది వారి మొదటి మెట్టు. ఈ పర్ణశాలల పండగ మనల్ని దేవుడు ఇందాక తండ్రి పాఠములో లేవి కాండములో చూసినట్టు ఏటేటా ఆచరించమన్నది దేవుని నిబంధన నియామక కాలమై ఉన్నది. ప్రియులరా,
ఎందుకు దేవుడు తప్పకుండా ఆచరించమన్నాడు ఇశ్రాయేలీలు అందరూ పర్ణశాలలో నివసింపవలనని? ఆ నిర్గమాకాండం 23 అధ్యాయం 41, 42 వచనముల్లో 7 రోజులు ఆచరించమన్న ఆ పండగ యొక్క నెరవేర్పు ఆ జకరియా గ్రంథములో ఇశ్రాయేలీల యొక్క ఆచరణగా కనబడుతుంది ప్రియులరా. ఈరోజు మనందరం కూడా ఎందుకు ఆచరించాలి అని అంటే, మొదటి కారణంగా ఇది మొదటి మెట్టు మర్చిపోయినప్పుడు గర్వం అనేది మనలో ప్రవేశించకుండా ఉండడానికి, గర్వము ప్రవేశించిన ఇశ్రాయేలీలకు దేవుడు శత్రువాయనని న్యాయాధిపతుల్లో ఉన్నట్లు దీవించి నడిపించి పోషించే దేవుడే శత్రువైతే మనం ఇంకెవరికి చెప్పుకోగలం? అందుకనే ప్రతి ఏటా లోకములోని కుటుంబాలన్నీ ఇశ్రాయేలీలందరూ అన్నట్లు ఏర్పాటు బిడ్డలమైన మన అందరము కూడా పర్ణశాలల పండగకు సూచనగా ఉన్న ఈ మహోత్సవాల్లో పాల్గొనాలి. అక్కడ 7 రోజులు, ఇక్కడ మన నాయకులు 7 పూటలు పెట్టిన వారై ఉన్నారు. 3 రోజులు 6 పూటలు, 29వ తేదీ ఒక పూట. దేవునికి మహిమ చెల్లును గాక. ఆమేన్. ఇది మొదటి కారణము. రెండవదిగా మొదటి కొరింథీ పత్రిక అనగా కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10:31లో ఉన్నట్లు, మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక, మనం ఏది చేసినా దేవునికి మహిమ రావాలి గనక, ఆ రోజుల్లో దైవజనునికి దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచారని చెప్పినప్పుడు గాలిలో దేవుడు రాసి చూపించాడా? నీకు గాలిలోనే కలిసిపోతుంది అన్నారు కదా. గాలిలో కలవలేదు దేవుడు బయలుపరిచిన ఈ మిషను. ఇదిగో కనబడుతున్నది చూడండి, గాలి వ్యాపించున్నట్లు అనేక రాష్ట్రాలు దేశాల్లో వ్యాపిస్తున్న ఈ మిషన్ను చూడండి అని దేవుని మహిమ కొరకైన సభ అని. ఇది రెండవ కారణం మనం గ్రహించాలి ప్రియులరా. మూడవదిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో దేవుడు రాయించినట్లు, ఆ దినము సమీపించుచున్న, రాకడ సమీపించున్న కొలది సమాజముగా కూడుట మానవద్దని దేవుడు చెప్పారు. అందుకని తప్పకుండా మనం కూడుకోవాలి, మరి ఎక్కువగా కూడుకోవాలని తండ్రి గారు చెప్పినట్లు అక్కడ వాక్యములో ఈ ఏడాది 4 దినాలు ఏర్పాటు చేయడము వాక్యానుసారమే అని ఈ సభల యొక్క 3వ కారణము తెలియజేయుచున్నాను ప్రియులరా. ఈ 3 దినాల సభల్లో సుమారు 30-40 వాక్యోపదేశాల ద్వారా పురికొల్పబడి మనందరము మహిమ రాకడకు సిద్ధపడడానికి ఈ మహోత్సవాల యొక్క 3వ కారణం గుర్తుపెట్టుకుందాం ప్రియులరా. 4వదిగా దైవజనులు రాకడ ప్రార్థనా స్తుతులనే పుస్తకములో 18వ పేజీలో వ్రాస్తూ, ఆహ్వాన పత్రిక భూలోకం అంతటికి అందించవలను, మానుకొనరాదు, ఇది పెండ్లి కార్డు అబ్బాయి అని దైవజనులు అన్నట్లు సువార్తను ప్రకటించుట అనే ఈ పెండ్లి కార్డును మనందరం అందించాలి గనక దేవుని పిల్లలు తప్పకుండా ప్రతి ఏడాది ఈ మహోత్సవముల యొక్క ప్రయాస దేవుని పిల్లరా మన కొరకు దేవుడు ఏర్పాటు చేయించారు. దేవుని యొక్క వాక్య సందేశాలు, అనేక వాక్య వచనాలు మనం వింటూ ఉన్నాం ప్రియులరా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ది బైబిల్ వర్సెస్ విల్ సేవ్ యూ ఫ్రమ్ యువర్ స్పిరిచువల్ రివర్సెస్ అని. అంటే ఆత్మీయ జీవితంలో అధోగతి పాలవుతున్నావా? దేవుని వాక్యములోని మాటలు నిన్ను మరలా తిరోగమనం నుండి పురోగమనంలోనికి తీసుకొస్తాయిరా అని చెప్పి పిలిచేటువంటి భావమున్న మాట. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మహోత్సవముల జరిగించుట కోట్లాది రూపాయల యొక్క ఖర్చు, నెలల తరబడి ప్రయాస, వేలాది మంది చెమట చిందిస్తే గాని జరగని ఈ సభల్లో ఏకైక కారణం నీకు నాకు మనందరికీ పరలోకము చేరడం కొరకైన దేవుని సువర్తమానం అందించడానికే, దేవుని రాకడ వార్తను అందించడానికే. నువ్వు వినుచున్నావా? మనందరము కూడా ఎలా వినుచు ఉన్నామనేది ప్రశ్నించుకోవాలి ప్రియులర. వేదాంతులు వినేవారిని విభాగిస్తూ 4 రకాలుగా చెప్పారు. మొదటి వారట ప్రిటెండింగ్ లిజనర్స్, అంటే వింటున్నట్లుగా నటిస్తారు తప్ప వీరేమాత్రము వినరు. దైవజనులు కూడా అన్నారు, బడాయి భక్తి చేసి దేవుడు నాకు బయలుపరిచిన బయలు మిషన్కు బురదంటించొద్దబ్బాయి అన్నట్లు కేవలం కనబడడానికే తప్ప, అప్పీరెన్సే తప్ప లోపల ఆత్మీయత ఉండని తనము ఈ ప్రిటెండింగ్ లిజనర్స్, అంటే వింటున్నట్లు నటించే వారి గుంపిది. రెండవదిగా సెలెక్టివ్ లిజనర్స్, అనగా ఇష్టమైనప్పుడు వింటారు వీరు. ఇష్టం వచ్చిన మాటో పాటో కథో వచ్చినప్పుడు వింటారు. పిల్లలు గనక పులిహోరలో పల్లీలు ఏరుకున్నట్లు దేవుని వాక్యములో ఇష్టమైనవి ఏరుకోకూడదు ప్రియులరా. మూడవదిగా
పార్షియల్ లిజనర్స్, అంటే సగం వింటారు అంతే, సంపూర్తిగా వినరు. నాలుగవదిగా టోటల్ లిజనర్స్, అంటే సంపూర్తిగా వినాలి. అందుకే దైవజనులు అన్నారు, దేవరాజ్య విషయములు దీనమదిని, దేవరాజ్య విషయములు దీనమదిని, దేవరాజ్య విషయములు దీనమతిని, వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, ధనముల్ వారి వశమౌను గనగలుగు, సుఖము భువి మీది శ్రమలందు, శుభము శుభమో ఆ ఈ దేవుని రాజ్య విషయాలను గురించి దైవజనులు రక్షణ పద్యంలో చెప్పినట్లు వరసగా అన్న మాట యొక్క భావం ఏంటంటే క్రమంగా, పూర్తిగా, సంపూర్తిగా వినాలి. మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనందరం సంపూర్తిగా వినే గుంపులోనికి వచ్చామా లేదా నువ్వు నేనని ప్రశ్నించుకోవాలి ప్రియులరా. మన వాక్యాంశం యొక్క వివరణలో 5 మాటలు మనకు కనబడుతున్నాయి. మొదటిది నారీమణి. ప్రియులరా, ఈ నారీమణి అనే మాట ప్రభు అయిన యేసు స్వామి తాను మిక్కిలిగా ప్రేమించినట్టు, తన అమూల్య రక్తమును చిందించినట్టు, తన సంఘాన్ని సంబోధిస్తూ పిలుస్తూ ఉన్నటువంటి ఆ పిలుపుగా మనకు కనబడుతూ ఉంది. ఈ నారీమణి అనే పిలుపును, ఈ సత్క్రైస్తవ సంఘమును యేసు ప్రభు వారు పిలుచుటలో ఒక గొప్ప మర్మం ఉన్నది ప్రియులరా. అదేంటంటే, ఆది కాండములోనే ఆదాము గారు తన భార్య అయిన హవ్వను నారీ అని పిలిచినట్లు, దేవుని యొక్క వాక్యములో ఉన్న మన అందరి యొక్క ఆత్మీయ జీవితములోని అర్థము కూడా ఈ రెండవ రాకడగా సిద్ధపడుచు ఉన్న సంఘమునకు జన్మనిచ్చిన ప్రక్కలో నుండి మన అందరి కొరకు కూడా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారే ఆదాముగా బిరుదు వహిస్తే, కడపటి ఆదాముగా సంఘానికి వధువు సంఘముగా దేవుని పిల్లలు ఉన్న ఈ సంఘానికి దేవుడు ఇచ్చుచున్న పేరేంటంటే నారీమణి, అంటే స్త్రీలలో మణి వంటిది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ పేరు పిలవడానికి ఆదాము గారు ఎలాగైతే గాఢ నిద్ర పొంది భయంకరమైనటువంటి గాయాన్ని పొందారో, యేసుక్రీస్తు ప్రభువారు ఘాటైన బల్లెపు పోటు వలనను, గాఢ నిద్ర వంటి మరణము వలనను సంఘమును బయటికి తీసుకొచ్చారు గనక ఈ సంఘానికి ఆయన ఇచ్చుచూ ఉన్న పిలుపు, ఆయన సంబోధన నారీమణి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత భాగ్యవంతమైన పిలిపిది. ఈరోజు నీ పిలిపేది నామకార్థులా అనా, నారీమణి అంటే ఎంత బాగుండు ప్రియులరా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా ప్రశ్నించుకుందాము ప్రియులరా. ఈ మొదటి మాట నారీమణి, రెండవ మాట ఏంటంటే సుందరి. శూన్యములో నుండి సృష్టిని సుందరముగా నిర్మించిన దేవుడు సుందరమైన వాడే. ఈ సృష్టిలో దేవుడిచ్చినటువంటి తన పోలికలో నుండి వచ్చిన ఆదాము గారు సుందరమైన వాడే. ఆదాము దేవుని పోలిక గనక ఆదాములో నుండి వచ్చిన అవ్వమ్మ గారు కూడా సుందరమైన వారే. ఈ సుందరత్వము అనే మాట యొక్క భావం బైబిల్ గ్రంథంలో వింటున్న మనం గ్రహించాలంటే ఇది అంతరంగ స్వభావము యొక్క పవిత్రతను సూచిస్తుంది ప్రియులరా. బహిరంగ అలంకారము కాదు, బహిరంగపు సౌందర్యము కాదు, కానీ అది అర్థం కావడం కొరకు ఆ మాట ఉపయోగించారు. కానీ ఈరోజు మన అంతరంగములలో ఉండవలసిన పవిత్రతను గురించి దేవుడు ఇక్కడ సంఘాన్ని సంబోధిస్తున్నారు. పై ఆచారములతో సంఘం సరిపెట్టుకోకూడదు, కానీ అంతరంగపు పవిత్రత. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండుటకై మీరు పిలువబడిన వారు. సంఘము యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడిన వారు గనుక మనందరం ఖచ్చితంగా పరిశుద్ధతను అంతరంగములో చూపించవలసినదే. అందుకనే ఈరోజు మన అందరము ప్రభు చేత పిలిపించుకునే అంతస్తు సుందరి అనే అంతస్తులోనికి రావాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మూడవదిగా అక్కడ ఆ 8వ వచనములో ఉన్న మూడవ మాట ఏంటంటే అది నీకు తెలియకపోయేనా. ప్రభువు సంఘం అనేటువంటి స్త్రీని ప్రశ్నిస్తున్నట్లుగా
ఒక జవాబు మాట్లాడుతున్నారు. ఇంకా నీకు తెలియలేదా? అసలు ఈ మాట అనడానికి కారణము 7వ వచనములో ఈ ప్రాణప్రియుడా అంటూ ఈ సంఘము, నారీమణి అనే సంఘము ప్రభువును పిలుస్తూ, ఇదిగో నీ యొక్క జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? నీ మంద ఎక్కడుందో చెప్పు, అక్కడ ఉంటాను. కాబట్టి ఆ ప్రశ్నకు జవాబుగా దేవుడు ఈ 8వ వచనాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేవుని పిల్లరా, నీ మందను ఎక్కడ మేపుచూ ఉన్నావు అంటే ప్రభు మంద ఉంది, ప్రభు జతకాండ్ల మంద ఉంది. ప్రభు జతకాండ్ల మందేమో యేసేపు అన్నల వంటి స్వభావము కలిగిన మంద. అంటే అలాగిన వారు అసూయతో, కలహముతో, పగతో తనకంటే మించినటువంటి తలాంతులు గల వారిని చూచి తోడబుట్టిన వాడైనా ఓర్వలేని తనము ఉన్నటువంటి కాపరుల యొద్ద, మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి ప్రభువా? ప్రాణప్రియుడా, నీ మంద ఎక్కడుందో నాకు చెప్పవా? నీ మంద దగ్గర నేను ఉంటాను కదయ్యా అని ప్రభువును అడుగుతూ ఉన్నప్పుడు, ఆ ప్రాణప్రియురాలికి నారీమణి, సుందరి అని సంబోధిస్తే అది నీకు తెలియకపోయేనా అంటున్నారు ప్రభు ఇక్కడ. ఎందుకని ఆ మాట అంటున్నారు అని అంటే, దేవుని పిల్లరా, అక్కడ ఆమెకు దేవుని పిల్లరా ఇచ్చినటువంటి ఒక అవకాశం ఏంటంటే, నేను నా గ్రంథాన్ని ఇచ్చాను కదా, 2వది నా బోధకుల్ని ఇచ్చాను కదా, 3వది నా క్రమాలు తెలియడానికి సంఘాన్ని ఇచ్చాను కదా, 4వదిగా నా పరిశుద్ధాత్మని ఇచ్చాను కదా, 5వదిగా నా సన్నిధి సహవాసములోనికి ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు చనువుగా ప్రవేశించడానికి సన్నిధి సహవాసం ఇచ్చినా కూడా ఇంకా నా మందల స్థలాన్ని, స్థితిని, అనుభవాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావా అని అంటూ ఉన్నారు. నిజమే, పేరుకు దేవుని పిల్లారా బైబిల్ మిషన్ వారమై ఉన్నను, ఎన్నో సంవత్సరాల క్రితము బాప్తిస్మం పొందిన వారమైనను, ఎందుకనో చాలినంత ఆత్మీయ అనుభవము, సంతుష్టి సహిత దైవభక్తి మనకు రాలేదన్నది ఈ వాక్యములో నుండి, ఈ మహోత్సవం ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. ప్రియులరా, ఇన్నియు నీకు ఇస్తే ఇదిగో ఇంకా నీకు తెలియపోయినా అని అంటూ 4వ మాట మాట్లాడుతున్నారు. ఇదే నేడుదిన మన ప్రసంగ వాక్యాంశము. ఈ 4వ వచనము లేక ఈ 8వ వచనములో ఉన్న 4వ మాట ఏంటంటే, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ఇదిగో ఈ మందల అనే మాట బహువచనం. ఒక మంద కాదు, 2 మందలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన మంద, 2 క్రొత్త నిబంధన మంద. అసలు ఏంటి మంద అంటే, తనకంటే అంటే ఈరోజు రాకడలో ప్రభువును కలుసుకోవడానికి ఎదురు చూస్తున్న మనకంటే ముందుగానే తమ ప్రయాణాన్ని ముగించి ప్రభువును చేరుకున్నటువంటి భక్తులైన పితరులు. బైబిల్ గ్రంథములో పాత నిబంధన ఒక మంద, క్రొత్త నిబంధనలో ఇంకొక మంద, 2 మందలు కనబడుతూ ఉన్నాయి. అందుకే ప్రభు ఇక్కడ మందల అడుగు జాడలను బట్టి వెళ్ళుమంటున్నారు. వీరు నడిచి చూపించిన జీవిత గాథలు ఉన్నాయి, చూశారు? ఇవే మన ముందున్న అడుగు జాడలు. ప్రియులరా, వీరికి పరిశుద్ధాత్మ తండ్రి హెబ్రీ పత్రికలో పెట్టినటువంటి మాట లేక పేరేంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా. అంటే వారందరూ కూడా రన్నింగ్ పోటీలో పరిగెత్తలేక, దేవుని పిల్లరా, గెలుపు వాకిట బోల్తా పడుతూ 4 కిలోమీటర్లు అయిపోయిన ఎస్ఐ దగ్గర బోర్డర్ దగ్గర కింద పడిపోయినట్లుగా, ఇదిగో రండి, వెనకబడొద్దు, వెనక చూడొద్దు, కింద పడొద్దు, తొట్టిల్లొద్దు, రండి అని పరలోకానికి మనకు అంటే ముందుగా వెళ్ళిన మన పితరులందరూ మన ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి ఆత్మీయ ప్రేరణలే ఆ అడుగు జాడలు, ఆ సాక్షి సమూహాలు. ప్రియులారా, ఈ మందలు అన్న దగ్గర మొదటి మందగా పాత నిబంధన అందరినీ మనం చూడలేం, కానీ ఒకటి అబ్రహాము గారు ప్రాముఖ్యము. ఈ అబ్రహాము గారికి తండ్రి తెరహు. ఈ తెరహు గారికి కొడుకులు 3 అబ్రహాము గారిని మాత్రమే దేవుడు ఎందుకు పిలిచాడు అని అంటే, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ అధ్యాయం 8వ వచనములో ఇతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అని రాయబడింది అక్కడ మాట. ప్రియులరా, ఈరోజు నమ్మకమైన మనస్సు కలిగి ఉంటే దైవజనులు అన్నారు, నమ్మకమైన ప్రవర్తన వస్తుంది. నమ్మకమైన ప్రవర్తన ఉంటే నమ్మకమైన పరిచర్య వస్తుంది. కాబట్టి దైవజనుడు
అబ్రహాము గారికి దేవుడు ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే నమ్మకమైన మనస్సు. ఈరోజు మనం వేయవలసిన అడుగు ఏంటి అని అంటే, నమ్మకమైన మనస్సు కలిగి అబ్రహాము గారి వెంబడి అడుగు వేస్తే ఒంటిగా ఎక్కడికి వెళ్ళాలో బయలుదేరడం, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా బయలుదేరిన అబ్రహాము గారి వలె మనందరము కూడా దేవుని రొమ్మును చేరగలం ప్రియులరా. రెండవదిగా దావీదు గారిని చూస్తాం. కీర్తనలు 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అని మాట్లాడుతున్నారు. ఈయన అనుభవము అంటే, అందరిచే నేను నిర్లక్ష్య పెట్టబడిన, నా తల్లి నా తండ్రి నన్ను విడిచిన, యెహోవా నన్ను చేరదీయును అని అంటే నిజమే. నీ కొడుకులు ఎందరో తీసుకురా అని ప్రవక్త ఇంటికి వచ్చి కూర్చుంటే, కొడుకు ఇంకొకడు ఉన్నాడా అని అడిగిందాక ఆ కుమారుని పేరు చెప్పని ఆ ఇంటి వారిని గురించి, తన తల్లిదండ్రుల యొక్క అనుభవాన్ని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. నిన్నెవరు విడిచిపెట్టినా నన్ను విడవని యెహోవా నిన్ను కూడా విడిచిపెట్టడు, నా అడుగుల వెంబడి ప్రభు వెంబడి రా అని ఈరోజు మాట్లాడుతున్నారు ప్రియులారు. అందుకే మన తండ్రి గారు రాశారు, నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా ఎన్నడును విడువనట్టి యేసు కావలే, ఎన్నడును విడువనట్టి యేసు కావలే. ఎవరు? థ్యాంక్ యూ. మూడవదిగా ప్రియులర ఏలియా గారిని చూస్తే రాజుల మొదటి గ్రంథం 17:4 ప్రియులర ఆయన అనుభవం, ఆకాశం నుండి వర్షము కురవించగలడు, ఆపగలడు, అగ్ని రథముల మీద ప్రయాణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోగలడు. కానీ అక్కడ ఏ నీళ్లు తాగాలో, ఏ ఆహారం, ఏ రొట్టె రావాలో దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే మన జ్ఞానము, పలుకుబడి, పరిచయస్తులు, లోకములో ఉన్నటువంటి మరి దేని మీద కాదు, కానీ దేవుని మీద ఆధారపడి అడుగువేయి అని ఏలియా గారు తన వెంబడి రమ్మని, ఈరోజు మనందరము ఆ అడుగు జాడలను గ్రహించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. రెండవదిగా క్రొత్త నిబంధన పితరులు మనకు కనబడుతున్నారు. అందరినీ చూడలేము, కానీ పేతురు గారు మనకు కనబడతారు. ఈ పేతురు గారిని ప్రభు యోహాను సువార్తలో వచ్చి అడుగుతున్నారు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు గారు అంటున్నారు, నీకు తెలుసు కదయ్యా. అవును ప్రియులారా, ఈరోజు మన అందరము కూడా అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి అని కోరుకున్నాం. కానీ అందరికంటే ఎక్కువగా ప్రేమించిన పేతురు గారి వెంబడి ప్రతి పొద్దుటే అడుగు వేసి మన అందరము ప్రభువును వెంబడిస్తున్నామా లేదా? ఈరోజు మనం అందరం ప్రశ్నించుకోవాలి ప్రియులరా. అలాగే యోహాను గారిని మనం చూస్తాం. రెండవదిగా ఈ యోహాను గారు దేవుని పిల్లల భూమి మీద ఉండగానే పరలోకాన్ని, సింహాసనాన్ని, 1000 ఏళ్ల పరిపాలనను, రాబోయే 7 ఏళ్ల మహాశ్రమలను అన్నిటినీ చూస్తూ ఉన్నారు ప్రియులారా. జరగబోయే సంగతులన్నీ అందరికీ కూడా ప్రకటన గ్రంథం ద్వారా రాసి తెలియపరుస్తున్నారు. దైవజనులు అన్నారు, బైబిల్ మిషన్ వారంటే దేవుణ్ణి చూచి ఇదిగో దేవుడని చూపించాలబ్బాయి అన్నారు. మనం చూచేదేది, మోకాలు లేసేదేది, కనిపెట్టేదేది, పరిశుద్ధత ఏది, దైవభక్తి క్రమమేది? దేవుని పిల్లరా, మనం ఈరోజు యోహాను గారి వెంబడి దేవుణ్ణి చూచి, దేవా నాకు కనబడి నాతో మాట్లాడనే ఆ అనుభవం, అందరికి కనబడి అందరితో మాట్లాడనే అనుభవం అడుగులోనికి రావాలి ప్రియులరా. మన అడుగులు వేయాలి. చివరిగా అనగా ఈ క్రొత్త నిబంధన గుంపులో మూడవదిగా పౌలు గారిని మనం చూస్తాం ప్రియులరా. ఈయనే దేవుని పిల్లరా 2 ఖండాలలో, అంటే అనేక దేశాలలో సుమారు 2000 సంవత్సరాల క్రితమే సువార్త నిమిత్తం ప్రయాసపడి తిరుగుతూ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, భూమి మీద నాకు లాభమైన సంగతులు ఏమన్నాయో అవి పెంట గొప్పతో సమానం, ఇదిగో నేను క్రీస్తును పోలు నడుచుకున్నాను, నా వెంబడి రండి, నా వెంబడి నడవండి అని చెప్పి మాట్లాడినటువంటి మన పితరుడు, ఇదిగో ఈ క్రొత్త నిబంధన పితరుడు పౌలు గారు ప్రియులరా. ఈరోజు మన అందరము కూడా దేవుని యొక్క పిల్లలుగా పరలోకంలో కిరీటం ఏమన్నా రావాలంటే మనం రక్షించబడమే కాదు, కానీ దేవుని మాట ఎవరికైనా చెప్పి దేవుని తట్టు తిప్పినప్పుడే మనకు కిరీటము. పౌలు గారికి దేవుని పిల్లరా కిరీటం ఉంది. అందుకే గురి యొద్దకు వెళ్తున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంది, నా కొరకే కాదు అందరికీ అని చెప్పి పౌలు గారు అన్నారు. ఈరోజు మన అంతస్తు ఎలా ఉంది? చాలామంది సగం దూరం బాగానే వస్తున్నాం, కానీ అంతం వరకు ప్రభు వెంబడి
ఉండట్లేదు. దైవజనులు అన్నట్లుగా మొదలు నరికిన తాడు చెట్టు వలె రాకడ దినములందు పరమ భక్తులు నేలను దొబ్బున పడిపోతారు అబ్బాయి అన్నట్లు గొప్ప గొప్ప బోధలు, వరములు, తలాంతులు గలవారు సహా దైవ భక్తిలో వెనకకు పడిపోతున్న ఈ దినాల్లో మనందరము మన పితరుల అడుగు జాడలను మర్చిపోకూడదు ప్రియులరా. బైబిలులోని పితరులు పాత నిబంధన క్రొత్త నిబంధనలోనే అయితే బైబిల్ మిషనులో కూడా పితరులు ఉన్నారు. దైవజనులైన దేవదాసయ్య గారు మన పితరులై ఉన్నారు. ఆయన వృద్ధాప్యం వరకు దేవుని పని నిమిత్తము ప్రయాణం చేస్తూ ఒకసారి అంటారు, నేను కారులో సువార్త పని నిమిత్తం ఒక చోటకి వెళ్ళొచ్చున్నప్పుడు నా గుండె కడుపులోనికి జారినట్లుగా ఉందబ్బాయి అని అన్నారు. ప్రియులారు, ఒకసారి ఆలోచించండి. దైవజనుడు సొమ్ము ముట్టకుండా నాకు సొమ్మును కానుకగా ఇవ్వవద్దు అనగా బట్టలు కానుకగా ఇవ్వద్దు, సొమ్మిస్తే పత్రికలు వేసి పెడతానని అంటూ ప్రియులరా గుండె ఆగిన ప్రభు కోసమే పని చేసిన మన పితరుని యొక్క అడుగు జాడలేవి. మన అందరము కూడా ఫోటో ఫ్రేములకు, బ్యానర్లకు మన పితరులను పరిమితం చేయకూడదు. మన పితరుల యొక్క అడుగు జాడలను మనం ముందుంచుకొని సాగినప్పుడే ప్రభువు యొద్దకు ప్రాణ ప్రియురాలిగా చేరగలం ప్రియులరా. అలాగే దైవజనుని కాలము తర్వాత ప్రెసిడెంట్ అయ్యగారిగా పనిచేసిన రెవరెండ్ బి ఎలీషా అయ్యగారి కాలంలో మిషన్ మాలో కలిపేస్తే ₹1,00,000 ఇస్తామని అంటే పెద్దల చెప్పగా విన్నాము. నాకు ఆ కోటు వద్దు, ఈ కోటు చాలు అని పంచకట్టు మీద పాతకాలపు పెద్దలు వేసుకునే కోటు చూపించారట. అంటే ఈరోజు మన అడుగు జాడలు సొమ్ము వైపో లేకపోతే లోకములో ఉన్న మనుషుల మెప్పు వైపో కాకుండా దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ను దేవుని చిత్తానుసారముగా మనము రాకడగా సిద్ధపడి అనేకులను సిద్ధపరచుట కొరకే ప్రియులరా. అలాగే దేవుని పిల్లలు మూడవ వ్యక్తి డాక్టర్ సెల్వరాజయ్య గారిని మనము చూస్తే దశాబ్దాల క్రితమే గవర్నర్ గారిని మహోత్సవాలకు తీసుకొచ్చి బైబిల్ మిషన్ పైకెత్తి చూపించగలిగిన దేవుని పిల్లరా గొప్ప వంశము లేక రావు బహదూర్ గారి యొక్క వంశములో ఉండి ప్రియులరా తోటను, ఆస్తిని, గృహాన్ని దేవుని పిల్లరా వారి కుమారులను మనకి ఇచ్చివేసిన ప్రియులరా మిషన్ యొక్క క్షేమం కొరకు తిరుగుబాటు చేసేవారి కాళ్ళ దగ్గరకు వెళ్ళి పనివార కూటములో మిషన్ను భంగం చేయొద్దని బ్రతిమలాడిన మన పితరుల అడుగు జాడలను మనం మర్చిపోకూడదని ఈరోజు దేవుడు మన అందరి ఎదుట పెట్టిన అంశం ఏంటంటే, నిదుగో మందల అడుగు జాడలను బట్టి నువ్వు పొమ్ము అని ఈ 4వ మాటలో మాట్లాడుతున్నారు. 5వ మాట ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ప్రియులరా, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము అని అంటున్నారు. ఇక్కడ ఈ పరమగీతము 1వ అధ్యాయము 8వ వచనములో ప్రియులరా ఇక్కడ 2 మాటలు ప్రాముఖ్యం. ఒకటి మంద కాపరుల గుడారాలు, రెండవది మేక పిల్లలు. ప్రియులరా ఈ మంద కాపరులు అని అంటే సంఘ కాపరులే. ప్రియులరా ఈ సంఘ కాపరులు దేవుని సేవకులు గనక సంఘానికి అవసరమైన వర్తమానములు అందుకొని అందించి, నడిచి, చూపించి, ఆదరించి, ఆశీర్వదించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ మంద కాపరుల యొక్క అనుభవము మనకు ఖచ్చితంగా అవసరం ప్రియులరా. గుడారము అనగా దేవుడు, 2 దేవుని దాసుడు, 3 దేవుని సంఘము కలుసుకునే స్థలాన్ని గుడారము అని అంటారు. ప్రియులరా ఈ మంద కాపరులు అనే ఈ సంఘ కాపరులకు ఒకటి గృహము గుడారంగా పనిచేయాలి, గృహములో ప్రార్థన జరగాలి. 2 దేవాలయ గుడారం ఉండాలి, అంటే దేవాలయములో క్రమంగా కార్యక్రమాలు జరిగించాలి. 3 స్వసశాలలు అనే గుడారము, 4వది సన్నిధి గది అనే వ్యక్తిగత గుడారము. ఈ గుడారములలో మందలకు మేత పెట్టి ఆదరించి, బలపరచి, క్రమపరచి, హెచ్చరించి వారందరినీ కూడా దిద్దడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి మంద కాపరుల యొద్దకు, మంద కాపరుల గుడారాల యొద్దకు, ఈ వధువు సంఘం యొక్క తర్ఫీదునకు దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని పిల్లల 5వ మాటలో ఉన్న 2వ భాగం ఏంటంటే మేక పిల్లలు అనగా వీరు సంపూర్ణ దైవభక్తి అనుభవంలోనికి రాలా. విశ్వాసం ఉంది ప్రియులరా, తప్పిపోయిన కుమారుని యొక్క అన్నలాగా తండ్రి ప్రేమ సంపూర్తిగా ఎరగనటువంటి వారు,
దేవుని పిల్లారా, వీరిని విడిచిపెట్టొద్దు అని ఈ నారీమణికి దేవుడు చెప్తున్నారు. వధువు సంఘమట, దేవుని పిల్లారా, ఎవరిని కూడా నాశనం అయితే నాశనం అయిపోనీలే అని అనదట. అనుభవం లేని వారిని, వెనకబడుతున్న వారిని యోధాపత్రికలో ఉన్నట్లు అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగాల్సిందే వధువు సంఘము. ఈరోజు నీ పేరు నారీమనే, మేకపిల్ల. ఈరోజు మన అడుగు జాడలు మన యొక్క ప్రభువు చెప్పినట్టు మందల అడుగు జాడల లోకములో. దేవుని పిల్లర వాక్యములో ఒక మాట ఉంది, దేవుని పిల్లరా, కుంటి కాలు బెనకక వడలిన చేతులు సడలిన కాళ్ళు అన్నట్లు మన యొక్క స్థితి ఎలాగుందో ప్రశ్నించుకోవాలి ప్రియులరా. ఈరోజు మన వాక్యాంశములో ఉన్నట్లు మందల అడుగు జాడలను బట్టి మన అడుగులు స్థిరపరచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. మేక పిల్లల అనుభవం మనకు పనికిరాదు. అందుకే తండ్రి గారు అంటారు, పాపంబు మానక బైబిలు చదివినా ఏమి ప్రయోజన మెక్కడైనా. పాపంబు మానక బైబిలు చదివినా ఏమి ప్రయోజన మెప్పుడైనా. పాపంబు మానక ప్రార్థనలు చేసినా ఏమి ప్రయోజన మెప్పుడైనా. పాపంబు మానక ప్రభు సేవ చేసిన ఏమి ప్రయోజన మెక్కడైనా. పాపంబు మానక ప్రతి గుడికేగినా ఏమి ప్రయోజన మిక్కడైనా. పాపముల్ మానకుండా నర్పణలు వేసి, పాపములు మానకుండా అర్పణలు వేసి సంకార్యాలన్నీ సరిగా చేసిన లాభం లేదు ప్రియులరా. కాబట్టి మన అందరము కూడా మందల అడుగుజాలను బట్టి నారీమణ అంతస్తులో ఉండాలి ప్రియులరా. ఒక వ్యక్తి సిలువ మీద, కొండ మీద కనబడే సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని చెప్పి చెట్టు కింద ధ్యానం చేసుకున్న వ్యక్తిని అడిగితే వేసే ప్రతి అడుగు కూడా అటే వేయమ్మా, అప్పుడే త్వరగా చేరతామన్నారట. ప్రియులరు, మన అడుగులు ఎట్టేస్తున్నాం మనము ఈ నూతన సంవత్సరంలో. ధర్మవరం వెళ్ళాలని బస్సు దిగిన ఒక వ్యక్తి అట పొలాల్లో వరి కోస్తున్న వారిని ఎంత దూరం ఉంటుందని అంటే 10 కిలోమీటర్లు అన్నారట. ఎంతసేపట్లో వెళ్ళొచ్చు అంటే ఏం మాట్లాడలేదట. అప్పుడు 4 అడుగులు వేసాక చెప్పారట 5 నిమిషాలు వెళ్తావని. అంటే నీ అడుగులు చూడండి, నేను ఎలా చెప్పాలి, నీ అడుగులు ఎలా వేస్తున్నావు నేను చూడాలి కదా అన్నారట. ఈరోజు మనం ఎలా వేస్తున్నామో చూసుకుందాం. ప్రభు కృప మనకు తోడై మందల అడుగు జాలను బట్టి వెళ్దాం. దేవా, మమ్మల్ని దీవించుము, నడిపించుము. క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చిన అధికారులైన వారికి విన్న మీ అందరికీ, ప్రశాంత్ అమ్మగారికి, అమ్మగారులందరికీ, అయ్యగారుల కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తున్నాను. అందరికీ మరణాత. ఇంతవరకు చక్కని విషయాలు రెవరెండ్ సామ్యూల్ కిరణ్ గారు మాచర్ల అనేటువంటి దైవ సేవకులు మరి చక్కని థియరీ, అనుభవం అనేది ఏంటి అనే విషయాలు తెలియజేశారు. ఎందుకంటే థియరీ అనేది కేవలం ఒక వాక్యానికి కంగారిని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే మరి ప్రాక్టికల్ అంటే అనుభవం కనుక దైవజనులు మన తండ్రి గారు మనకు నేర్పించింది అనుభవమే నేర్పించారు. గనుక ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ కొరకు నా బాధ్యత, నా పని ఎంత, ఆ పని నిర్వర్తించడానికి నేను దేవుని యొక్క చేతుల్లో ఎలా సాధనంగా వాడబడాలి అనే విషయాలు చక్కని సంగతులు మనకు అందించిన వారై ఉన్నారు. ఎందుకంటే బైబిల్ మిషన్లో ఉన్నటువంటి గొప్ప ఘనమైన బోధలు మన తండ్రి గారు మనకు ఎన్నో చక్కగా రచించినటువంటి ప్రకటన లేక
పరమగీతాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చదవగలుగుతున్నాము కానీ అనుభవంలోకి రాలేకపోవటం వల్ల చాలామంది మనం బోధించలేకపోతున్నామేమో అని మనం కొంత చింతించవలసిన వారమై ఉన్నాం. మరి దేవుని యొక్క మహా అధికమైన కృపను బట్టి మన ప్రియులు సామ్యూయల్ కిరణ్ గారు మాచర్ల మరి చక్కని విషయాలు మరి ఈ యొక్క మహోత్సవాలు కన్వీనర్ గారు మన ప్రెసిడెంట్ అయ్య గారు తరపున అలాగే మనందరి తరపున వారికి మా నిండు వందన మన్నాతలు తెలియజేస్తున్నాం.